ఈ పవర్ఫుల్ టెక్నిక్ వల్ల లాభం ఏంటో చెప్పమంటారా? మీరు ఏదన్నా ఒక శుభకార్యాన్ని తలపెట్టినా, లేదా మీ పిల్లలు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అనుకున్నా, ఇంటర్వ్యూకో జాబ్ పర్పస్ ఏదో ఒకటి సక్సెస్ కోసం బయలుదేరినప్పుడు ఆ రోజు కనుక నేను ఇప్పుడు ఈరోజు చెప్పేటటువంటి టెక్నిక్ని ఒక పావు గంట సేపు ప్రాక్టీస్ చేసి వెళ్తే గ్యారంటీగా విజయాన్ని పొందొస్తుంది. నో డౌట్ అని. దాని వెనకుండే సైన్స్ కూడా చెప్పు. నేను చాలాసార్లు ఎక్స్పెరిమెంట్ చేశాను ఈ క్రియతో. 7-8 years నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను ఈ క్రియ మీద. రిజల్ట్స్ ఏంటండి? పేరండి త్రిశూల క్రియ లేదా పార్శ్వ కపాలభాతి లేదా యోగిక్ డ్యాన్స్ అంట. సో ఫస్ట్ మనం అర్థం చేసుకుంటాం వాట్ ఈస్ సైన్స్ బిహైండ్ దిస్ క్రియ. మన లోపల ఎన్నో నిద్రాణంగా ఎనర్జీస్ ఉంటాయి. అవి యాక్టివేట్ అవ్వవు. సాధారణంగా 1008 ఎనర్జీస్ మనలో ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 1008 ఎనర్జీస్ తో మనం ఉంటాం. కానీ అందులో మనం ఉపయోగించే ఎనర్జీస్ తెలుసా? ఎన్నో ఎనర్జీస్ ఉపయోగిస్తామో తెలుసా మామూలు వ్యక్తి? తెలీదు. 3, మాక్సిమం 3. దట్ ఈస్ అవర్ స్టామినా. నాలాంటి సాధకుడు 50 అంతే. లైఫ్ బాగా హ్యాపీగా ఉండాలి, అసలు అద్భుతంగా ఉండాలి అంటే 100 ఎనర్జీస్ నువ్వు గట్టిగా పట్టుకొని యాక్టివేట్ చేసి వాటితో హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ మొత్తం. అర్థమైందా? అందుకే మన పూర్వీకులు ఓ మాట చెప్పేవాడు, ఏమని? శతమానం భవతి. అవునా? శత అంటే 100. ఆ 100 ఎనర్జీస్ ని యాక్టివేట్ చేసుకొని బతకయ్యా అని చెప్తున్నారు ఆ మంత్రం. మనం 3 బిక్కుమంటూ మామూలుగా వ్యక్తులు 3 ఉంటాయి. కొంతమందికి అయితే అసలు ఏ ఎనర్జీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం చేసే క్రియ ఏం చేస్తుందంటే మనలో నిద్రాణంగా కొన్ని ఉంటాయి, ఆ ఎనర్జీస్ ని రేస్ చేస్తుంది. అర్థమైనా? నిద్రాణంగా యాక్టివేట్ చేస్తుంది. ఈ పని కొన్ని మంత్రాలు కూడా చేస్తాయి, కానీ మనకు తెలియదు. ఇప్పుడు కొన్ని మంత్రాలు, కొన్ని బీజాక్షరాలు కొన్నిసార్లు ఈ కొన్ని సందర్భాల్లో, కొన్ని సర్కమ్స్టాన్స్ లో ఈ నిద్రాణంగా ఉండే ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి. దాన్నే ట్రాన్స్ఫర్మేషన్ అంటారు కొంతమంది, దాంట్లో ఎన్లైటన్మెంట్ అంటారు కొంతమంది. ఎన్లైటన్మెంట్ అంటారు. బుద్ధుడు చెట్టు కింద కూర్చోగానే జ్ఞానోదయం అయింది అంటారు, చూసారా? జ్ఞానోదయం అంటే కొత్తగా వచ్చిందా బయట? లోపల ఆల్రెడీ నిద్రాణంగా ఉంటాయి ఎనర్జీస్, యాక్టివేట్ అయింది అన్నమాట. యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు విపరీతంగా ఏడ్చాడు అనుకోండి, కొన్ని ఎనర్జీస్ యాక్టివేట్. విపరీతంగా ఆనందించాడు అనుకోండి, కొన్ని ఎనర్జీస్ యాక్టివేట్. అర్థమైందండి? ఇలా నిద్రాణంగా ఉంటాయి, చాలా నిద్రాణంగా. వాటిని మన దినచర్యలతో, మన దైనందిన రోజువారీ ఏంటంటే రోజువారీ చేసే కార్యక్రమాలతో అవి అసలు కనెక్ట్ అవ్వవు. అందువల్ల ఏమవుతాయి? నిద్రాణ స్థితిలో ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ రోజు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, పొద్దున్నే 10 నిమిషాలు ఈ క్రియ చేసి వెళ్ళారనుకోండి, గ్యారంటీ ఉద్యోగంతో వస్తారు, మంచి శాలరీతో. ఇన్యాక్టివ్ ఏరియా, ఇన్యాక్టివ్ ఎనర్జీ ఉండేటటువంటి ప్లేస్. ఇప్పుడు నేను చేసేటటువంటి క్రియకి ఇక్కడ నిద్రాణంగా ఉండే ఎనర్జీ జంప్ అని పైకి లేస్తాయి. అర్థమైందా? ఇప్పుడు నేను చేసే క్రియకి ఏమని లేస్తాయి? పైకి లేస్తాయి. అది చేద్దామా? చూడండి ఎలా ఉంది క్లాసు. 4 days సెషన్. ఇంతకంటే బాగుంటుంది నెక్స్ట్ క్లాస్. 5 days 5 కోశాలు, 5 కోశాల గురించి చెప్పుకుంటాం. 5 ఎనర్జీ సెంటర్స్ గురించి వస్తాయి, ముద్రలు వస్తాయి. తొందరగా ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి కావాల్సిన టెక్నిక్స్ అన్ని చెప్పుకుంటాం.